ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు దిశగా అడుగులు వేస్తుంది. సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకునే విధంగా ఐటీ ఎంప్లాయీస్ కోసం కొత్త పాలసీకి ఆమోద ముద్ర వేసింది. ప్రతి మండలంలో వర్క్ స్పేస్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎవరికి ఈ వర్క్ స్పేస్ సెంటర్లు అందుబాటులో ఉంటాయి, వాటిలో సౌకర్యాలపైన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారయ్యాయి. ఐటీ ఉద్యోగుల కోసం ప్రతి మండలంలో వర్క్ స్పేస్ విధానం అమల్లోకి తెచ్చింది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఈ మేరకు కొత్త పాలసీకి ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి తెస్తూ ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా సౌకర్యాలు కల్పిస్తారు. ఉద్యోగులు పనిచేసే వాతావరణం కల్పిస్తూ వారి సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రతి మండలంలోనూ వర్క్ స్పేస్ సదుపాయాన్ని కల్పించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. క్రీడలు, రాజకీయ విశ్లేషణ, వార్తా నోటిఫికేషన్లు, వార్తల ఫీడ్, జ్యోతిష్య సేవలు ఇలా వర్క్ స్పేస్ సౌకర్యాలు కల్పించే వారికి ప్రత్యేక ప్రోత్సాహాలు ఇస్తూ రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించిన వర్క్ స్పేస్ పాలసీని మంత్రిమండలి ఆమోదించింది. ఎన్నికల సమయంలో సొంత ప్రాంతాల నుంచే వర్క్ చేసుకునే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఇప్పుడు అమలు దిశగా కసరత్తు కొనసాగుతుంది. ఇక తాజా పాలసీ ప్రకారం మండల స్థాయిలో వర్క్ స్పేస్ కోసం కనిష్టంగా 100 చదరపు గజాలలో 610 మంది పనిచేసేలా సదుపాయాలు ఉండాలని ఐటీ శాఖ పాలసీలో రూపొందించింది. వీటిలో వీడియో కాన్ఫరెన్స్లకు వీలుగా హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ఉండాలని, బిజినెస్ సమావేశాల నిర్వహణ కోసం ప్రత్యేక గది, స్కానింగ్, ప్రింటింగ్, లాకర్ సదుపాయాలు ఉండాలని పేర్కొంది. రోజంతా విద్యుత్ సరఫరా ఉండాలని సూచించింది. విద్యార్థులు, నిపుణులకు డిజిటల్ స్కిల్స్ నేర్పేందుకు కావాల్సిన సదుపాయాల్ని ఉండాలని పేర్కొంది. పాలసీలో భాగంగా మండలాలలో ప్రభుత్వ భవనాలలో ఏర్పాటు చేయాల్సిన వర్క్ స్పేస్లను నామమాత్రపు అద్దెలో 100% 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ప్రైవేట్ భవనాలలో ఏర్పాటు చేసే వర్క్ స్పేస్ కు ఏటా 6 లక్షలకు మించకుండా 50% అద్దెను భరిస్తుంది. ఎర్లీ జర్డ్ పాలసీ కింద ముందుగా వచ్చే వారికి పెట్టుబడి రాయితీ 15 లక్షలకు మించకుండా 60% వరకు ఇవ్వనుంది. హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కోసం 50% కనెక్షన్లు ఛార్జీలను చెల్లించనుంది. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.